హలో డార్లింగ్స్, నేను మీ చోటు. నేను ఈరోజు మీకు నవ అవతారాలైన నరసింహస్వామి అవతారాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే దీని గురించి ఒక షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఫస్ట్ అవతారం వచ్చేసి మనకి యెహోవాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం. అక్కడి నుంచి మనం వచ్చేసి బ్యాక్ సైడ్ నరసింహస్వామి అవతారం గుడి నుంచి వెనక నుంచి బ్యాక్ సైడ్ 3 to 4 కిలోమీటర్స్ అడవిలో ట్రెక్ చేస్తే రిమైనింగ్ 3 అవతారాలు ఉంటాయి. ఏంటంటే అది ఫస్ట్ వచ్చేసి మనకు ఆన్ ద వేలో శ్రీ వరాహస్వామి అవతారం ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ ట్రెక్ చేసుకుంటే జ్వాల అవతారం స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ మనకు ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఈ జ్వాల అవతారం స్వామి దగ్గరనే మనకు రక్తకుండం కూడా ఉంటుంది. రక్తకుండము ప్లస్ ఉగ్గుస్తంభం వెళ్ళే రూట్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి జ్వాల అవతారం దగ్గర. ఇది వచ్చేసి మనకు 3వ అవతారము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం కిందికి ట్రెక్ చేసుకుంటూ వస్తే మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేది మూలాల స్వామి అవతారం అనమాట. మూలాల స్వామి అవతారం అయిపోయినాక ఇక్కడ నుంచి మనం దిగువహంలోకి కిందికి వచ్చామంటే మనకు ఆన్ ది వేలో కారంజ స్వామి అవతారం వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి దిగువహంలో వచ్చేటప్పుడు పాములటి శ్రీ పావన నరసింహస్వామి అవతారం అని చెప్పేసి మనకు ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 14 కిలోమీటర్స్ అడవి లోపలికి వెళ్ళాలి. ఓన్ వెహికల్స్లో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఒకసారి చూడండి రూట్ ఎట్లుందో, చాలా భయంకరంగా ఉంటుంది. 14 కిలోమీటర్స్ వెళ్ళాక మనకు పావన నరసింహస్వామి అవతారం టెంపుల్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. అడవిలో చుట్టూ కొండల మధ్య భయంకరమైన అడవిలో ఉంటుంది అన్నమాట. ఇది ఉగ్రరూపం అని కూడా అంటారు నరసింహస్వామి అవతారంలో. మళ్ళీ అక్కడ నుంచి కిందికి వచ్చేటప్పుడు భార్గవ స్వామి అవతారం అని చెప్పేసి ఉంటుంది, ఇదే టెంపుల్. మళ్ళీ ఇక్కడ నుంచి పూర్తిగా దిగువహంలో వచ్చాక మనకి చక్రావతారం అని చెప్పేసి 8వ అవతారం ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి కొంచెం దూరంలోనే మనకు యోగానంద స్వామి 9వ అవతారం ఉంటుంది. ఇవే అన్నమాట 9వ అవతారం. కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చోటు ఛానల్. థ్యాంక్ యూ.